అది వాస్తవం, నిజం, 1000% నిజం. ఎందుకంటే కలవు నా సేవ గతిరం కదా. కలియుగంలో నామ సంకీర్తనాన్ని మించింది ఇంకోటి లేదు. కాకపోతే పట్టుకోగలగాలి, గట్టిగా పట్టుకుంటే భగవంతుడు వచ్చి పక్క కూర్చుంటారు. అంతకన్నా మించింది లేదు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది మహామంత్రం అండి ఇది. కాకపోతే దీన్ని ఎవరైతే విశ్వాసంతో చేయగలుగుతారో వాళ్లకు సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది స్వామివారి. యోగక్షేమం వహామ్యహం, ఇంకా అంతకన్నా ఏముండదు. కనుక ఈ నామ జపం చేయాలని మా వెంకటయ్య ఇల్లు వేదికగా వచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు, జగదేవ్పూర్ భగవత్ సేవా సమాజం శాఖ వారికి అందరికి కొంచెం నిద్రమపుకు వచ్చిర్రు, జప సంఖ్య తగ్గించారు. కనీసం ఒక్క మాల చేయాలని మన యోగము అందరికి క్షేమం. కనుక జపమాలలు కావాలంటే మళ్ళా కౌంటర్లు తెప్పిద్దామంటే మా ప్రతాప్ రెడ్డి వెంకటేశ్వర చెప్తే ఇమీడియట్లీ వేగపదాన్ని తెప్పిస్తూనే ఉంటాం. కౌంటర్లు కావాలన్నా, జపమాలలు కావాలన్నా, మీకు ఏవి కావాలంటే అవి ఇస్తాం మేము. ఒక్క మాల చేయాలి. శతకోటి హరినామ ప్రయత్నం కూడా మన చేరువలోకి వచ్చింది. మనం కష్టపడి పండించుకున్న పంట అది అద్భుతం. 80 గ్రామాలకు పోయి అద్భుతంగా ఈ భగవన్నామ సేవ చేసి భగవత్ సేవా సమాజం శాఖలు స్థాపించడం కనుక డిసెంబర్ 24 నుంచి ఈ శతకోటి హరినామ జపయజ్ఞం 7 రోజులు సప్తాహంతో అద్భుతంగా పాండురంగాశ్రమం ఉంటుంది. అక్కడ జపం చేసిన వాళ్ళందరూ కూడా ప్రసాద రూపంలో ఒక పాండురంగ స్వామి పాదుకల $1 ఇవ్వడం జరుగుతుంది. ఆ 7 రోజులు భజనలో పాల్గొనాలి. ఏకాదశి రోజు అన్ని సమూహాలు, భక్త సమూహాలు, ఈ శాఖలన్నీ వస్తున్నాయి కనుక అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మరి ఈ రోజు భజనకు వచ్చిన వాళ్ళకి కూడా అందరికి కూడా స్వామి అనుగ్రహం ఎట్లా రావాలంటే ఏది అనుకుంటే అది కావాలి. అంతకన్నా మించింది ఏం లేదు. సద్గురునాథ్ భగవానికి. మరి కార్తీక మాసం పొద్దున ఏకాదశి నగర సంకీర్తన వేస్తుంటే స్వామి మా లోపల వచ్చిండు. ఇటు వెంకటేశ్వర సేటు, అటు ఇంకెవరు పెదిసిన సేటు, ఇటు నాకు అందరికి వచ్చి కార్తీక మాసం మొత్తం రోజు చేయాలని ఒకరితో అనిపించిండు. అది మేమన్నది కాదు, స్వామి అనిపించిండు. భగవత్ సేవా సమాజం జగదేవ్పూర్ శాఖ సంకల్పం ఏంటంటే కార్తీక మాసం అద్భుతమైనది, విశిష్టమైనది. ఆ కార్తీక మాసంలో చేసే పని ద్విగుణీకృతమైతాయి. పొద్దున్నే అనుకున్నాం మేము నగర సంకీర్తన కార్తీక పుణ్య ఏకాదశిలో స్టార్ట్ చేస్తే 5 ఏళ్ళు దిగ్గుగా ఒక యుద్ధం చేసినట్టు కొనసాగుతుంది. కనుక ఈ కార్తీక మాసం మొత్తం కూడా రోజు ఒకళ్ళు ఇంట్లో భజన చేయాలంటే ఆ అవకాశం ఎన్నుకోవాలని ఫస్ట్ నేను తీసుకున్నా. బుధవారం నాడు అందరినీ పేరున ఆహ్వానిస్తున్నాం. కార్తీక మాసం ప్రారంభం బుధవారం. ఏది అది 22 తారీఖు బుధవారం నాడు అందరూ కూడా మా ఇంటికి వచ్చి ఇంతకన్నా మంచిగా భగవన్నామం చేసి మేము ఇచ్చి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించాలని. ఇంకా 2వ రోజు ఎవరు ఛాన్స్ తీసుకుంటారు, 3వ రోజు ఎవరు తీసుకుంటారు, అందరూ కూడా అవకాశం తీసుకోవాలని కోరుకుంటున్నా. మరి మా వెంకటయ్య నాదంతో పాటు మా స్వామివారి నినాదమైన సాదం స్వాతి రోజు ఇంకా అద్భుతమైన నాకు అవకాశం దొరికింది. సద్గురునాథ్ భగవానికి ప్రసాదం ఏర్పాటు చేసిన ఆ సాధన కూడా ఉంది, అందరు తీసుకొని వెళ్ళాలని. సద్గురునాథ్ భగవానికి
హరే రామ మంత్రానికి వెంకటేయకు కైకోలు బంధం ఉంది.